వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ IPL 2025 18వ సీజన్ జట్టును గెలుచుకున్న టీం ఏది అంటే ఆర్సీబీ. నెక్స్ట్ టాపిక్ నక్షా కార్యక్రమం. నక్షా కార్యక్రమాన్ని అమలు చేయబడిన ప్రభుత్వ చొరవ ఏది అంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం ఈ నక్షా కార్యక్రమాన్ని అమలు చేసింది. నెక్స్ట్ టాపిక్ దిబాంగ్ నది. ఇది వార్తల్లోకి వచ్చింది. దిబాంగ్ నది ప్రవహించే రాష్ట్రాలు ఏవి అంటే అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం. ఈ దిబాంగ్ నది ఈశాన్య భారతదేశంలో బ్రహ్మపుత్ర నదికి ప్రధాన ఉపనది. నెక్స్ట్ టాపిక్ బైరాక్టర్ TB2 మానవరహిత వైమానిక వాహనం. దీనిని అభివృద్ధి చేసిన దేశం ఏది అంటే టర్కీ. నెక్స్ట్ టాపిక్ నల్సా రోవర్ వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్. నెక్స్ట్ టాపిక్ కృషి నివేష్ పోర్టల్. దీనిని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అంటే వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ టాపిక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తన మొదటి ప్రాంతీయ క్యాంపస్ను ఏ ఈశాన్య రాష్ట్రంలో ఏర్పాటు చేసిందంటే మేఘాలయ. నెక్స్ట్ టాపిక్ ఇందిరాగాంధీ అండ్ ది ఇయర్స్ ద ట్రాన్స్ఫార్మ్ పుస్తక రచయిత ఎవరు అంటే శ్రీనివాస రాఘవన్. నెక్స్ట్ టాపిక్ అండమాన్ మరియు నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్. దీనిని బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు అంటే LG దినేష్ సింగ్ రాణా. నెక్స్ట్ టాపిక్ టాటా కెమికల్స్ చైర్మన్గా నియమితులైన వారు ఎవరు అంటే S పద్మనాభన్. నెక్స్ట్ టాపిక్ అగ్ర ఫుట్బాల్ గోల్ కీపర్లలో ఒకరైన మేరీ ఇయర్. ఇతను ఏ అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ని ప్రకటించారంటే ఇంగ్లాండ్ నుండి. నెక్స్ట్ టాపిక్ భారతదేశం తన మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ను ఏర్పాటు చేయనున్న నగరం ఏది అంటే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్. నెక్స్ట్ టాపిక్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 80వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఎవరు అంటే అన్నా-లెనా బెర్బాక్. నెక్స్ట్ టాపిక్ క్లబ్ ఫుట్బాల్ 800 గోల్స్ చేసిన మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు అంటే క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ టాపిక్ 2025-26 సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా నియమితులైన వారు ఎవరు అంటే రాజీవ్ మేమాని. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.